హాయ్ అండి. మనం మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య కొంచెం చిన్న వార్ అయితే నడుస్తుందని మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ సపరేట్గా, అల్లు ఫ్యామిలీ సపరేట్గా అయితే పోవడం చూసాం. అయితే రీసెంట్గా ఒక తెలిసిందే ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కావచ్చు, లేకుంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, మిగతా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్కడ పెడితే అక్కడ యూట్యూబ్ సోషల్ మీడియాలో కావచ్చు పోస్టులు అయితే పెడతా ఉంటారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. అలానే అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని అయితే కొంతమంది మెగా అభిమానులు అలా వ్యతిరేకంగా పెడతా ఉంటారు. నేను ఎప్పుడు చెప్పొచ్చాను మీకు, వాళ్ళు తప్పే ఉంటే ఆ తప్పుని ఎదురు చూపించాను తప్ప మీరు పర్సనల్గా వెళ్ళి పర్సనల్ విషయాలు మాట్లాడదని ఎన్నోసార్లు చెప్పాను నేనైతే. ఈరోజు అదే పరిస్థితి అయితే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్కి అయితే జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ మీద విపరీతమైన ప్రేమతోటి, అభిమానంతోటి ఏదైతే ఆ ఎలక్షన్ టైంలో జరిగింది మనకు తెలిసిందే కదా, అసలు సంబంధించి ఏదైతే ప్రచారానికి వెళ్ళాడు అల్లు అర్జున్, అప్పటి నుంచి అయితే పవన్ ఫ్యాన్స్ కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, పూర్తిగా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మారిపోవడం చూసాం. అప్పటి నుంచి అయితే ట్రోలింగ్ అయితే చేయడం చూస్తున్నాం అల్లు అర్జున్ అయితే ఒక ఫ్యాన్ అయితే మరీ అత్యుత్సాహానికి వెళ్ళి మరీ బ్యాడ్ కామెంట్లు రీసెంట్గా పవన్ కళ్యాణ్ కుమారుడైన మార్క్ శంకర్ ఏదైతే సింగపూర్లో జరిగిందో దానిపైన కూడా బ్యాడ్గా కామెంట్లు పెట్టడం కావచ్చు, లేకుంటే తన వైఫ్, తన భార్య రీసెంట్గా గుండు చేయించుకుంది కదా, తలనీళ్ళు అనిపించింది శ్రీవారికి, దానిపైన అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం కావచ్చు, లేకుంటే పోస్టులు పెట్టడం కావచ్చు చేశాడు అతనైతే. దానిపైన అయితే ఇప్పుడైతే అతను జైలు పాలయ్యాడు. చెప్పాను కదా, ఎవరైతే అనాకొనిదల పైన ఎవరైతే కొంతమంది ట్రోలింగ్ చేశారో వాళ్ళనైతే తప్పుగా చెప్పారు, వాళ్ళందరినీ అయితే జైలుకి వెళ్తున్నారని చెప్పాను. వాళ్ళ మీద కేసులు కూడా నమోదవుతుందని చెప్పాను. అలానే ఇలా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్కి అయితే ఒక కేసు అయితే నమోదైంది, అతను అయితే జైల్లో పెట్టారు. ఇప్పుడు అతను జైలుకి వెళ్ళాడు, ఓకే. అల్లు అర్జున్ కోసం ప్రేమ మీద, లేకుంటే అతని మీద సరే ఏదో ఒకటి ఒక తెలియని అత్యుత్సాహంతో అయితే పెట్టుకుంటూ వచ్చాడు. నేను రీసెంట్గా చూస్తే అల్లు అర్జున్ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం చూసాం. ఆ పిల్లాన్ని పరామర్శించారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇద్దరు వెళ్ళి వాళ్ళనైతే పరామర్శించి చూసాం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏదో ఒక టైంలో వాళ్ళు కలుస్తారని నేను ఇప్పుడే చెప్పాను. ఖచ్చితంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని వదులుకోడు, అలానే మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ వదులుకోవాలనుకోదు. కానీ ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొన్ని రోజులు ముగిసిపోద్దని చెప్పాను. ఈరోజు చూస్తే అల్లు అర్జున్ వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలవడం కావచ్చు, అక్కడ వెళ్ళి మార్క్ శంకర్ని కలిసి తను పరామర్శిస్తే మీకు అర్థమైంది కదా. మరి ఈ లోపే మీరు కొట్టుకొని, తిట్టుకొని, ఎన్ని బూతులు పెట్టుకొని ఈరోజు వాడు జైలు పాలయ్యాడు. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే అతను మరి ఏదైతే అల్లు అర్జున్ మీద ప్రేమతోటి పవన్ కళ్యాణ్ అలా ఏదో ఒక రకంగా వేరే విధంగా చెప్పడానికి కొన్ని పోస్టులు అయితే పెట్టడం చూసి ఆ పోస్టుల కారణంగా అయితే అతనైతే జైలు పెట్టారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి కాపాడలేడు కదా, అల్లు అర్జున్ నేను చెప్పలేదు కదా మీరు పవన్ కళ్యాణ్ మీద ఇలా అసభ్యకరంగా చేయండి, లేకుంటే పవన్ కళ్యాణ్ తిట్టండి, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీని తిట్టండి అని అల్లు అర్జున్ అయితే చెప్పలేదు కదా. మరి చెప్పకుండా మీ అంతటికి మీరే చేసుకొని, మీ అంతటికి మీరే చేసామంటే ఈరోజు జైలు పాలయ్యావు. మరి అల్లు అర్జున్ వచ్చేసి నీకు బెయిల్ అయితే ఇవ్వడు కదా. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఫ్యాన్స్ కానీ, లేకుంటే రాజకీయ ఎవరైతే కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైనా చిన్న తప్పు చేస్తే ప్రశ్నించండి. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా తన రాజకీయ పరంగా కావచ్చు, లేకుంటే ఏదైనా తప్పులు వస్తే ప్రశ్నించండి. ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాన్. నేను మన రీసెంట్గా గేమ్ చేంజరు ఫ్లాప్ అయింది సినిమా, ధైర్యంగా ఒప్పుకుంటున్నాను. అట్లా ఫ్లాప్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం, సునామీ దాటికి తట్టుకోలేకపోయింది సినిమా, పక్కకి వెళ్ళిపోయింది. సినిమాలో స్టోరీ బాగున్నప్పటికీ దాన్ని టేకింగ్ అనేది సరిగ్గా నచ్చలేదు. నేను ఆ రోజు చెప్పాను, ఒక క్లాసులో కూర్చొని ఏదో టీచర్ చెప్తుంటే విన్నట్టుంది తప్ప అది సినిమాలాగా అనిపించలేదని నేను ఆ రోజే చెప్పాను. కాబట్టి ఇలా హుందాగా ఉండాలి, ఫ్యాన్స్ అనే వాళ్ళు హుందాగా ఉండాలి. మన హీరో సినిమా బాగాలేనప్పుడు, లేకుంటే మన హీరో కష్టాలు వచ్చినప్పుడు మన అండగా మాట్లాడే తప్ప ఇలా విపరీతమైన వేరే హీరో మీద ద్వేషం పెంచుకొని మన హీరోని అన్నిటికి గొప్ప అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, అంతకుముందు ట్రిపుల్ ఆర్ తోటి మంచి హిట్ కొట్టాడు. తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఏం చేద్దాం, ఇప్పుడు పెద్ద వచ్చింది టీజరు, దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు. పెద్ద టీజరు రాజమౌళి లాంటి కొనియాడుతున్నాడు, ఎక్సలెంట్గా ఉంది, చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాను. కాబట్టి ఇలా మారిపోతూ ఉంటాయి. ఒక సినిమా ఎత్తు ఇప్పుడు 1800 కోట్ల దాకా వసూలు చేసింది పుష్ప, దాన్ని కొట్టాలంటే ఎంత కష్టం అవుతుంది. కాబట్టి ఆ రెస్పెక్ట్ తోటి బతకాలి. కానీ మీరు వేరే వాళ్ళ మీద ద్వేషంతో ఇలా బతికితే మటుకు ఇలా జైలు పాలు కావాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఫ్యాన్స్ అయినా సరే, కార్యకర్తలు అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి.